హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన వెజ్జెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ అలాగే క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసుకుని ఇవి త్వరగా కుక్ అవటం కోసం కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదండి. ఒక 80 to 90% కుక్ అయిపోతే సరిపోతుంది. వెజ్జెస్ అనేవి పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకుని ఇందులో 1 స్పూన్ వరకు వెనిగర్, అలాగే 1.5 స్పూన్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మిరియాల పొడి వేసింది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు మాత్రం కంపల్సరిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు రైస్ మొత్తం సాసెస్ మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. సాసెస్ మొత్తం రైస్కి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మరో 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ట్ చేసుకుంటూ కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ లేకపోతే ఈవినింగ్ టైం డిన్నర్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.